తెలంగాణ పోలీసులు అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి గుర్తింపు ఉంది. మంచి పేరొచ్చింది. అంతర్జాతీయంగా చాలా అవార్డులు అందుకున్నారు. మరీ ముఖ్యంగా చోరీ కేసులు ఛేదించడం, ఈ సైబర్ క్రైమ్‌లను ఛేదించడంలో చాలా గొప్ప పేరొచ్చింది మన హైదరాబాద్ పోలీసులకి. కానీ ఇప్పుడు అదే పోలీసులు ఏ స్థాయిలో కింద పడిపోయారు, దిగజారిపోయారు అనే పదం వాడాల్సొస్తుంది. ఎంత దారుణంగా పనిచేస్తున్నారనేది బెస్ట్ ఎగ్జాంపుల్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉన్నది. దాని గురించి మనం ఇవాళ మాట్లాడుకుందాం. నమస్తే, నేను ప్రభాకర్ వేణువంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. సింగం సినిమాలో సూర్య పక్క దేశాలకు పోయి అక్కడి నుంచి ఒక డ్రగ్ డీలర్ని పట్టుకొచ్చి అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఇవన్నీ లోపలేస్తాడు. సేమ్ తెలంగాణ పోలీసులు కూడా చాలా కేసుల్లో ఎక్కడెక్కడికో దేశాలకు, రాష్ట్రాలకు పోయి అందరిని అరెస్ట్ చేసి తీసుకొచ్చి జైలు వేసి వీళ్ళు కూడా సింగంల లాగా పేరు తెచ్చుకున్నారు. అది గతం. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు కనీసం చిన్న చిన్న చోరీ కేసులను కూడా వీళ్ళు ఛేదించలేకపోతా ఉన్నారు. నెలల తరబడి ఆ కేసులు అట్లే పెండింగ్ ఉండిపోతా ఉన్నాయి. చివరకు బాధితులే వాళ్ళ తప్పిపోయిన వాటిని ఎత్తుక్కొని పోలీసులకు సమాచారం ఇస్తూ ఉన్నారు. అంత దారుణంగా తయారైంది పోలీసుల పరిస్థితి. రీసెంట్గా హైదరాబాద్లో కొన్ని దొంగతనాలు రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి. దొంగతనాలు 2 దొంగతనాల గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు ఇద్దరు. 2 బైక్ చోరీల విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు చూస్తే నిజంగా నవ్వొస్తుంది. హైదరాబాద్ పోలీసులు ఎట్లా తయారయ్యారు, ఎంత కింద పడిపోయింది వాళ్ళ ఎఫిషియన్సీ అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఒక వ్యక్తి పెట్టిండు, ఈయన ఫైజల్ రహమాన్. ఈయన పోలీసులకు ట్యాగ్ చేసి పెట్టిండు. 3 నెలల కింద బండి పోయింది అనేది స్కూటీ. హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిండు 3 నెలల క్రితం. పెడితే ఆ బండి అప్పటి నుంచి ఇప్పటి వరకు ట్రేస్ అవుట్ కాలేదు. బండిని వీళ్ళు ఎతుకుతున్నారా, ఏం చేస్తున్నారో తెలియదు. ఇప్పటి వరకు కూడా బండి ట్రేస్ అవుట్ కాలేదు. దాన్ని బట్టలేదు. 3 నెలలు అయిపోయింది బండి దొంగతనం జరిగి. హైదరాబాద్ నగరంలో గల్లీకి సీసీ కెమెరాలు ఉంటాయి ఇక్కడ. మరి ఇప్పుడు వాళ్ళు ఎన్ని పని చేస్తున్నారో తెలియదు, కానీ గతంలో అన్ని పని చేసేవి. ప్రతి గల్లీకి 10-20 కెమెరాలు ఉంటాయి. ఏ మూలకు పోయినాను కెమెరాలో రికార్డ్ అవుతాయి. అంత కెమెరాలు ఉన్నటువంటి హైదరాబాద్లో 3 నెలల నుంచి ఒక బండి దొరకలేదు. సో బండి దొరకకపోయేసరికి ఈయన వెతుక్కుంటా ఉన్నాడు. అయిపోయింది, బండి పోయింది, పాపం ఆయన ఇబ్బంది పడతా ఉన్నాడు. అంత జరిగిపోయింది. రీసెంట్గా ఆయనకి ఒక మెసేజ్ వచ్చింది, బండి మీద చలాన్ పడింది అని చెప్పి. హెల్మెట్ లేకుండా జర్నీ చేస్తున్నావు నువ్వు అని చెప్పి ఒక చలాన్ పడినట్టు ఆయనకు మెసేజ్ వచ్చింది. మెసేజ్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఫోటో ఉంటుంది. ట్రాఫిక్ వాళ్ళు ఫోటో తీస్తారు కదా చలాన్ కొట్టడానికి. ఆ ఫోటో తీసినప్పుడు ఆ ఫోటోలో ఈయన బండి వచ్చింది, ఈయనకి ఆ మెసేజ్ వచ్చింది. అది ఓపెన్ చేస్తే ఈయన బండి ఉన్నది అందులో. వేరే వాడిని నడుపుకుంటూ పోతున్నాడు బండి. ఆ ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టి నేను 3 నెలల కింద హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన, ఇగో ఇది నా బండి, ఇవాళ నాకు ఒక చలాన్ వచ్చింది, మరి మీరు ఏం చేస్తున్నారు అని ఆయన పోస్ట్ పెడితే అప్పుడు ఆ చలాన్ పడింది. ఆ ఫోటో ఈయన ట్వీట్ చేసినాక, ఎక్స్లో పోస్ట్ చేసినాక అప్పుడు దాన్ని పట్టుకొని పోలీసులు ఈ ఆధారంతో పోయి అప్పుడు పట్టుకొచ్చిరాని ఆ దొంగని పట్టుకున్నారు. అంటే అప్పటి వరకు మరి వీళ్ళు ఏం చేసిరో తెలియదు. చలాన్ పడింది అంటే వాడు ఫ్రీగా యథేచ్ఛగా రోడ్ల మీద తిరుగుతా ఉన్నాడు బండి వేసుకొని, కానీ మన పోలీసులు అని పట్టుకుంటలేరు. లాస్ట్కి ఎక్కడో ఒక పోలీస్ అయినా ఫోటో కొట్టి చలాన్ వేస్తే ఆ చలాను ఈయన మెసేజ్ చూసుకొని ఈయన ట్వీట్ చేస్తే అప్పుడు పోలీసులు పోయి దాన్ని పట్టుకొని ఇగో మేము దొంగని పట్టుకున్నాం, బండి పట్టుకున్నామని పోస్ట్ పెట్టారు సోషల్ మీడియాలో. ఇది మన పోలీసు వాళ్ళ పనితనం. సేమ్ ఇంకొక కేసు మన హైదరాబాద్లోనే. ఒక వ్యక్తి వంశీరామ్ మాన్హాటన్ ముంగట ఆ సైట్ పక్కన రోడ్డు మీద జనవరి 1 రోజు బండి పార్క్ చేస్తే రాత్రి 9:44కు ఆ బండి ఎత్తుకొని పోయారు. అదే రోజు రాత్రి రాయదుర్గం పోలీస్ స్టేషన్లోనే కంప్లైంట్ ఇచ్చాడు. జనవరి 1, ఇప్పుడు మనం ఏప్రిల్లో ఉన్నాం. జనవరి 1 నాడు బండి పోతే కంప్లైంట్ ఇచ్చిన రాయదుర్గం పిఎస్లో ఇప్పటి వరకు బండికి సంబంధించినటువంటి ఎట్లాంటి ఎవరు కూడా దొరకలేదు. మరి దానికి సంబంధించిన ఆనవాళ్ళు లేవా, ఏం ఆధారాలు లేవా అంటే క్లియర్గా సీసీటీవీ ఫుటేజ్ ఉంది. 4-5 బండ్ల మీద వస్తారు, ఒక 15-20 నిమిషాలు అక్కడ ఉంటారు, దాన్ని రకరకాల ప్రయోగాలు చేస్తారు, బండి స్టార్ట్ కాకపోతే నెట్టుకుంటూ తీసుకొని వెళ్ళిపోతారు. ఇవన్నీ కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయినాయి క్లియర్గా. వాళ్ళు తను ఎత్తుకపోవడానికి ఎన్నెన్ని ప్రయత్నాలు చేయాలి అవన్నీ క్లియర్గా రికార్డ్ అయినాయి అక్కడ నైట్ టైంలో. వాళ్ళు వచ్చిన బళ్ళు ఉన్నాయి, ఈ ఎత్తుకపోయిన బండి ఉంది, వాళ్ళ ఫేస్లన్నీ కూడా సీసీ కెమెరాలో క్లియర్గా రికార్డ్ అయినాయి. కానీ ఇప్పటి వరకు కూడా దాన్ని బండిని ట్రేస్ చేయలేదు వీళ్ళు, వాళ్ళని కూడా అరెస్ట్ చేయలేదు. మరి ఏమైంది, నా బండి కేసు ఏమైందని నేను పోలీస్ స్టేషన్కి పోతే పోలీసుల నుంచి కూడా సరైన సమాచారం లేదట. పోలీసులు కూడా ఏం చెప్తలేరట. ఇది అప్డేట్ ఇంతవరకు వచ్చింది, ఇది చేసినాం మేము, ఈ సీసీటీవీ ఫుటేజ్ని అనాలిసిస్ చేసినామనో ఇంకొకటనో ట్రేస్ అవుట్ చేస్తున్నామనో ఏది లేదు. అసలు కనీస సమాచారం కూడా ఇస్తలేరంట. స్టేషన్కి పోతే పాపం ఆయన ఆ బాధంతో సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు. కేవలం ఒక 2 బైక్ దొంగతనాల విషయంలో మన పోలీసులు ఎంత అద్భుతంగా వ్యవహరించారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అంటే వాళ్ళ ప్రయారిటీస్ ఏం తీసుకుంటారు పోలీసులు. మరి ఆ రోడ్ పక్కన సైడ్ ముంగట పెడితే అక్కడ నుంచి ఎత్తుకొని పోయారు, ఇంకో దగ్గర పెడితే అక్కడ నుంచి ఎత్తుకొని పోయారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎత్తుకొని పోవడమే దారుణం. అట్లా కూడా మళ్ళీ ఇన్ని సీసీ కెమెరాలు ఉన్న సిటీలో కనీసం వాటిని 3 నెలలు 4 నెలలు అవుతున్నా ట్రేస్ అవుట్ చేయకుండా పోలీసులు పట్టించుకోకుండా ఉంటారంటే
వీళ్ళ ప్రయారిటీస్ ఏంటి, వీళ్ళు ఎవరి మీద ఫోకస్ పెడుతూ ఉన్నారు, వీళ్ళు ఏం పని చేస్తూ ఉన్నారు? ప్రజా సమస్యల మీద ఎవరైనా రోడ్ల మీదకి వస్తే నిరసనలు తెలిపితే అరెస్ట్ చేసి లోపటేయడం, దాడులు చేయడం, అడ్డగోలుగా చలాన్లు కొట్టి వసూలు చేయడం, రోడ్డు మీద పోతే కథం ఫోటో కొడతారు, చలాన్ ఇస్తారు. ఫుట్పాత్ల ఆక్రమణలను ఏదో చెప్పి డ్రైవ్లో అని చెప్పి ఆ పేదల ఫోటో కొట్టడం, లేదు అంటే సోషల్ మీడియాలో ఎవరైనా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఇగో ఇట్లా ఇట్లా జరిగింది, మీరు ఇట్లా చేస్తలేరు, పట్టించుకుంటలేరు అని పోస్టులు పెడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం. ఇవి తప్ప మరి ఏం చేస్తున్నారు? దొంగతనాలు పెరిగినాయి, హత్యలు పెరిగినాయి, మహిళలపై నేరాలు పెరిగినాయి, హైదరాబాద్లో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు. ఇన్ని జరుగుతూ ఉంటే మరి పోలీస్ శాఖ ఏం చేస్తున్నది? హోంశాఖ ముఖ్యమంత్రి దగ్గర ఉన్నది, వేరే వాళ్ళ దగ్గర ఉంటే పని చేస్తారో లేదో అని ఆయన దగ్గరనే పెట్టుకుంటారు. మరి ఆయన దగ్గర ఉన్నటువంటి హోంశాఖ అంత ఉండి, అంత టెక్నాలజీ ఉండి, ప్రపంచవ్యాప్తంగా అవార్డులు అందుకున్నటువంటి పోలీసులకు ఇప్పుడు ఏమైంది? ఎందుకు పని చేస్తలేరు? కనీసం చిన్న బండ్లను కూడా ఎందుకు దొరకబట్టలేకపోతున్నారు? క్లియర్గా సీసీ కెమెరాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, సీసీ ఫుటేజ్ ఉంది, అంతా ఉంది, కానీ అయినా కూడా వీళ్ళకు దొరుకుతలేవు. అంటే వీళ్ళు ఈ పని కాకుండా వేరేదో పనుల మీద ఫోకస్ పెట్టిరు. ప్రభుత్వం వీళ్ళకి ఏదో వేరే టాస్క్లు ఇస్తూ ఉన్నది పాపం. ఈ పనులు కాకుండా వేరే టాస్క్లు ఇస్తే ఆ టాస్క్లలో పోయి పాపం ఇవన్నీ వదిలేస్తూ ఉన్నారు. సో దొంగతనాలు, నేరాలు, డ్రగ్స్ ఇవన్నీ కూడా పెరిగిపోతూ ఉన్నాయి. సో పోలీసులు చేయాల్సిన పని చేయకుండా వేరే వాటి మీద ఫోకస్ పెట్టి వదిలేయడం వల్ల ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవి ఒక ఇద్దరు బాధితులు ఇట్లా వచ్చి సోషల్ మీడియాలో పెట్టారు కాబట్టి ఇవి బయటకు వచ్చినాయి. సో ఇట్లాంటి ఇంకెన్ని వందలాది కేసులు హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా. కొంచెం వీళ్ళు ఏదో ఏమన్నా ఉపయోగం ఉంటుందేమో, సోషల్ మీడియా మీద అవగాహన ఉన్నోళ్ళు కాబట్టి అందులో పెట్టిరు, ఇప్పుడైనా రెస్పాండ్ అవుతారు కావచ్చు పోలీసులని. ఇట్లా అవగాహన లేకుండా వదిలేసిన వాళ్ళు వందలాది మంది ఉండొచ్చు, వందలాది బైకులు దొంగలు ఎత్తుకుపోయి ఉండొచ్చు, వాటికి సంబంధించి ఇట్లనే కేసులు వాళ్ళు తిరుగుతూ ఉండొచ్చు. సో మరి మన హైదరాబాద్ పోలీసులు, మన డీజీపీ వీళ్ళందరూ ఏం చేస్తుర్రో వాళ్ళకే తెలియాలి. థ్యాంక్ యూ.